నమస్కారం సత్యం టీవీకి స్వాగతం। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై ఎగిరిన డ్రోన్స్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు। అది ఏపీ ఫైబర్ నెట్ కు చెందిన డ్రోన్ అని తేల్చారు। మంగళగిరిలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న సర్వే పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు। ఈ మేరకు ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు। అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయిందండి, ఫైనల్ అయిపోయింది। ఇప్పుడు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్। అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు। మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ డ్రోన్స్ ఎగరడం జరిగింది। ఈ రోజు కూడా డ్రోన్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మన కూడా ఫ్లై చేశారు। అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు చంద్రబాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా కనుగొనడం జరిగింది। వాళ్ళు ఫ్లై చేసేటువంటి ఏరియా కూడా మనకి క్లియర్ గా వాళ్ళు డిమార్కెట్ చేసి చూపించిన ఫోటోగ్రఫీ ద్వారా చూపించడం జరిగింది। అది కూడా మొత్తం అది గూగుల్ ఎర్త్ మ్యాప్ అది ఏ రోజు ఏ ప్రాంతాన్ని చేశారు, ఆ ప్రాంతంలో ఏం కవర్ అవుతున్నాయో ఇచ్చారు। 18వ తారీఖున టీడీపీ పార్టీ ఆఫీస్ కవర్ అయింది, వాళ్ళు చేసే సభ్యులు, అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది, చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా, ఫోటో రూపంలో కూడా మన గూగుల్ ఎర్త్ షాట్ వచ్చింది। లోకల్ పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ జోన్ లో అయినా సరే ఎక్కడ జోన్ లో అయినా ఎగరేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ ఒక స్టాటిక్ సిచ్యువేషన్ రాకుండా వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటుంది। అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశామని చెప్తారు, ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను, ఏపీ ప్రస్తుతానికి చెప్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు అది నేను ఫైనలైజ్ చేసుకుని నేను కూడా స్టేట్ ఫైబర్ నెట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో డ్రోన్ ఎగరేస్తారో అనేది అసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడతాను। అదే విషయాన్ని మేము ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కూడా తెలియజేస్తాను। అంటే ఇది చూస్తే 18వ తారీఖు శనివారం సాయంత్రం నా నోటీస్కి వచ్చింది, నిన్న ఆదివారం। సో నిన్న ఏమి కూడా వర్కింగ్ లో మనకి లేవు। సో నిన్న చాలా వేరే మార్గాల్లో, వేరే యాంగిల్స్ లో కూడా, కోణాల్లో కూడా దీన్ని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది। నిన్న రాత్రికి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది, ఈరోజు మార్నింగ్ ఫైనలైజ్ చేస్తున్నాను। ఈ రోజులైతే కాదు, ఇన్సిడెంట్ జరిగింది 18th, అది సాటర్డే।